తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు బనకచర్ల వివాదం, ఎమ్మెల్సీ కవిత వివాదాలు వరుసగా బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక బయటకొచ్చింది. దీనిలో గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్టు దెబ్బతిన్నదని, భారీగా నిధులు దుర్వినియోగం జరిగాయని కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. ఈ లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని, ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బాధతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గత 2 దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపిన గువ్వల, కష్ట సమయంలో పార్టీని వీడడం బాధగా ఉందని తెలిపారు. ఆయన భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత కీలకమైన నేత, ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ వెంటనే నడిచిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏదైతే నిన్న ఆయన ఒక లేఖ రాశారు, బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా అధినేత కేసీఆర్ కూడా లేఖ పంపించడం జరిగింది. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని చెప్పారు. అయితే ఆ లేఖలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, గత 20 ఏళ్లుగా, గత 2 దశాబ్దాలుగా నేను పార్టీ ఎన్నో చేసి నాకు అనేక పదవులు అప్పచెప్పింది. అయినప్పటికీ సమర్థంగా నేను బాట నుంచి కూడా పైకొచ్చాను. పార్టీ ఎన్నో సేవలు అందించి అయినప్పుడు కూడా అయితే లేఖలో కూడా ఆయన ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కానీ ఆరోపణలు కూడా చేయలేదు. కేవలం పేరుతో నేను బయటికి వెళ్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ గా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం నేను బయటికి రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నాను. కేసీఆర్ నాకు అనేక విధాలుగా ఏదైతే ఉద్యమ సమయంలో కావచ్చు వెంట నడిచారు, అనేక పదవులు కూడా నాకు అప్పచెప్పిన పరిస్థితి, దాన్ని సమర్థంగా నిర్వహించాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం పార్టీ మారాల్సిన అవసరం ఏర్పడిందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే బీజేపీ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కల్పిస్తే ఆయన నేరుగా మాత్రం బీజేపీకి వెళ్తానని చెప్పలేదు. కాకపోతే ఈ నెల 9వ తేదీన ఆయన ఆగస్టు 9న ఆయన కాషాయ కండవ కప్పుకుంటారని తెలిసింది. గతంలో 2009లో ఆయనకు నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికలు వరుసగా 2 సార్లు కూడా అచ్చంపేట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించి వచ్చారు. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా పార్టీలో కొంత యాక్టివ్ గా లేరని చెప్పవచ్చు, మౌనంగానే ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా పూర్తిగా ఆయన ఒక అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడైతే ఎమ్మెల్సీ కవిత వ్యతిరేక రాగం కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని ఆయన భావించినట్టు చూసి ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరొక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహంతో పాటు అలాగే కొల్లాపూర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, వీరంతా కూడా బీజేపీలోకి వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ప్రజెంట్ గా అయితే గువ్వల బాలరాజు మాత్రమే మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద షాక్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పార్టీ చాలా కష్టకాలం ఉంది కాబట్టి ఈ సమయంలో ఒక్కొక్కరు బయటికి వెళ్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గువ్వల బాలరాజు చాలా కీలకంగా ఉన్నారు. అయితే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అనేక పదవులలో కూడా కొనసాగిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో వస్తున్న గువ్వల బాల్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం, అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రజెంట్ గా అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ సాధన కోసం కృషి చేశాను. ఇప్పుడు
దేశ ప్రయోజనాలు అవసరం అంటున్నారు. ఖచ్చితంగా అంటే దేశ ప్రయోజనం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ నెల 9వ తేదీన బీజేపీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. కాషాయ కండువ కప్పుకుంటారు. గువ్వల బాలుతో పాటు మరికొంతమంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారనే సమాచారం అవుతుంది. ఇప్పటికైతే గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతూ వచ్చారు. ప్రజెంట్ అయితే మరోవైపు మాత్రం మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మారెడ్డి మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీజేపీ పార్టీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వీలడం కాదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇలాంటి పార్టీ కార్యకర్తలు కూడా అభిమానులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల పోటీలో ఉంటుందని చెప్పేసి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో లక్ష్మారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్ ప్రయోగించిందని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది కూడా బీఆర్ఎస్ కీలకమైన నేతలను కూడా బీజేపీ పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్ద నాయకులు టచ్ లోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. వారంతా కూడా మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో వీరంతా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలుగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభించని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని పార్టీలోకి తీసుకునేందుకు కూడా పూర్తి కృషి చేసిన నేపథ్యంలో డీకేఆర్ తో కూడా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కూడా గువ్వల బాలరాజు భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గురుప్రసాద్, అయితే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది, అలాగే మరోవైపు బనకచర్ల వివాదం, అలాగే ఎమ్మెల్సీ కవిత వివాదాలు, మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక బయటకు వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా కష్టాల్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కవిత వ్యతిరేక రాగం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బనకచర్ల ఇష్యూ నడుస్తుంది. వీటిపై తీపి కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఒకటే చెప్తున్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పండుతుంది, ఖచ్చితంగా వీటిపై తిప్పి కొట్టాలని చెప్పి కూడా ఏదైతే కింది స్థాయి నాయకులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గువ్వల బాలరాజు లాంటి నాయకుడు ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళడం కొంతమేర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమే. గువ్వల బాలతో పాటు మరికొంతమంది కూడా బీజేపీకి వెళ్తారనేది కూడా సమాచారం అవుతుంది. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి కురుస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ లో ప్రెసెంట్ గా అయితే కాళేశ్వర కమిషన్ ఇష్యూ పై కూడా అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరగబోతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ అనిశ్చితిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి నాయకులు బయటకు వెళ్ళడం పట్ల మాత్రం పూర్తిగా మాత్రం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ప్రజెంట్ గా అయితే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే అయితే గుడ్ బై చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. మరికొంతమంది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అబ్రహం కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బయటికి వెళ్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటాయి. ఆల్టర్నేటివ్ బలమైన నాయకులు కూడా అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో వీరంతా కూడా గతంలో 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా బయటికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ సిచ్యువేషన్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి నాయకులు బయటికి వెళ్ళడం పట్ల కూడా పెద్ద ఎత్తున మాత్రం ఆ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బనే అని చెప్పవచ్చు. మరి చూడాలి, మరి కేటీఆర్ కావచ్చు అలాగే కేసీఆర్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఏమన్నా సంప్రదింపులు జరిపి మళ్ళీ ఏమన్నా గువ్వల బాలరాజుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. అయితే ఇప్పటికే ఆయన అన్ని విధాలుగా ఆలోచన చేసి మొత్తం పూర్తి వ్యవహారాలు ఆలోచన చేసిన తర్వాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. డెఫినెట్లీ గా మాజీ సీఎం కేసీఆర్ కూడా తన రాజీనామా లేఖను కూడా ఆమోదించాలని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్న సిచ్యువేషన్ కలిసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యమంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.